హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ లీకేజ్ తీవ్ర కలకలం రేపుతోంది. నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రి ఎదుట ఉన్న ఓ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారాన్ని అందుకున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకేజీ గల కారణాలపై ఆరా తీస్తున్నారు సిబ్బంది. హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ లీకేజ్ తీవ్ర కలకలం రేపుతోంది. నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రి ఎదుట ఉన్న ఓ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారాన్ని అందుకున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకేజీ గల కారణాలపై ఆరా తీస్తున్నారు సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, శ్వేత, ఇన్సిడెంట్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధినటువంటి నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్స్ ముందు ఉన్నట్టు లైన్ లో జరిగింది. చాలా రోజులుగా ఈ సమస్య ఇక్కడ ఉంది. లీకేజ్లతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ లీకేజ్ చాలా రోజులుగా జరుగుతుంది. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా స్థానికంగా ఉన్నటువంటి నివాసాల వారు అంతా కూడా ఎన్నో రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే ఈ రోజు ఉదయం మళ్ళీ గ్యాస్ లీకేజ్ కారణం కావడంతో ఒక్కసారిగా స్థానికంగా వారితో భయప్రాంతాలకు గురయ్యారు. వెంటనే భాగ్యనగర్ సంబంధించిన గ్యాస్ లిమిటెడ్ వారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అంతా అక్కడ సిబ్బంది వచ్చి ఆ లీకేజ్ కారణాలు ఏంటి, వాటికి సంబంధించి మరమ్మతు చేసే ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ లీకేజ్ ఆగిపోయినప్పటికీ కూడా తరచు ఈ సమస్యలు మాత్రం స్థానికంగా ఉన్న వారిని ఇబ్బంది పెడుతుంది. ఆ మధ్యలో అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి కాబట్టి దీనికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే సిబ్బంది తాత్కాలికంగా అయితే మరమ్మతులు పూర్తి చేశారు, కానీ శాశ్వతంగా ఇలాంటి సమస్య లేకుండా చూడాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.